హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పద్మ వికే. మొన్న నేను లాస్ట్ వీడియోలో అయితే చికెన్ మునక్కాయ చేశాను కదా, చాలా బాగా వచ్చింది. ఆ రెసిపీ అయితే చాలా బాగా నచ్చింది. మా ఇంట్లో వాళ్ళకి కూడా అంతా లాగించేశారు. ఇంకా ఈరోజు అయితే మటన్ అనమాట. మటన్ ఇంకేదో కొంచెం డిఫరెంట్గా మా ఆయన అయితే తెచ్చాడనమాట. వీటిని ఏమైతే నాకు తెలియదు, బట్ ఓకే. ఇంకా కొత్తిమీర పచ్చడి అయితే చేయడం కోసం అయితే కొత్తిమీర చాలా తక్కువ రేట్లో ఉందనేసి 2 కట్టలు అయితే ఇచ్చాడు. సండే రోజు వర్షం కూడా పడుతుంది. మునక్కాయలు అయితే ఎక్స్ట్రా అయితే ఉండిపోయాయి. మటన్ మునక్కాయ కూడా చాలా బాగా కుదిరింది. డెఫినెట్గా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఆయిల్ అయితే వేసి నేను ఆనియన్స్ అయితే వేసేసాను అనమాట. ఇది అందరికి తెలిసిందే కదా, ఇలాగే చేసుకోవాలి. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగా కుదిరింది. ఇంకా మటన్ను ఫస్ట్ దమ్కి పెట్టి తర్వాత డైరెక్ట్ బౌల్లో వండుకున్నా కూడా చాలా బాగుంటుంది. కాకపోతే నేను కుక్కర్లో అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా టీ కావాలన్నారు, టీ అయితే వేడి చేసి ఇచ్చేసాను. మా పాప ఆకలి అవుతుంది అనేసి అయితే తను కొంచెం పుదీనా రైస్ అయితే చేసుకొని తినేసింది. ఇంకా ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి. ఇంకా కుక్కర్లో వేసాం కాబట్టి చాలా బాగా పర్ఫెక్ట్గా మటన్ అయితే కుక్ అవుతుంది. మటన్ కుక్ అవడానికి టైం పడుతుంది. డైజెషన్ వైజ్ చూసుకుంటే కూడా టైం ఎక్కువగా పడుతుంది. ఇంకా ఆనియన్స్ అయితే కుక్ అయిపోయాయి అనమాట. ఇంకా మంచిగా బ్రౌన్ షేడ్లోకి వచ్చిన తర్వాత అల్లం పేస్ట్, పసుపు అయితే వేసుకోండి. మ్యాక్సిమం నేను ప్రతి వీడియోలో గుర్తు చేస్తూనే ఉంటాను. అల్లం పేస్ట్ ఇంట్లో రెడీ చేసింది వేసుకుంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఆ విధంగా వచ్చేలాగైతే చూసుకోండి. ఇవన్నీ కలిసేటట్టు కలుపుకున్న తర్వాత సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. అంత హరిబరి లేదు. నేను ఆనియన్స్తో పాటు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాను. చూస్తారు కదా, వెల్లుల్లి మనం ప్రతి కర్రీలో వేసుకుంటే మనకి ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది అండ్ చాలా మంచిది హెల్త్కి కూడా. ఇప్పుడైతే మటన్ అయితే ఫ్రెష్గా కడిగి వేస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. హరిబరి ఏం లేకుండా మసాలా ఇవన్నీ పర్ఫెక్ట్గా వేసుకుంటే మటన్ వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ ఇంకొక విషయం, నేను మునక్కాయలు ఏ స్టేజ్లో వేసానో అది మాత్రం ఒకటి పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం మటన్తో పాటు మునక్కాయలు కూడా వేసి హరిబరిగా మిక్స్ చేసామనుకో తుక్కు కింద ఉడికిపోయి వేస్ట్ అయిపోతుంది. అయితే ఇవి నేను కొంచెం అంటే ఈ ముక్కలు నా పేరైతే అసలు తెలియదు, మీకు తెలిస్తే ఓకే. ఇవి వేసిన తర్వాత ఇవి ఫ్రైలా కూడా చేసుకోవచ్చు అంట, బట్ నేనైతే మటన్తో పాటు వేసేస్తున్నాను. చాలా బాగున్నాయి చూడడానికి కూడా, తినడానికి కూడా చాలా బాగున్నాయి. ఇంకా వీటిని ఏం తెలుసున్న వాళ్ళైతే ఓకే, నాకైతే తెలియదు, బట్ తెచ్చిచ్చారు కాబట్టి నేనైతే కుక్ చేస్తున్నాను. ఇంకా ఇవన్నీ వేసిన తర్వాత ఒక 5 to 6 minutes అయితే మామూలుగా మూత పెట్టి అయితే కుక్ చేసుకోవాలి. చాలా బాగా కుక్ అవుతుంది. ఎందుకనంటే మనం వెంటనే అండ్ కారం, ఉప్పు అవన్నీ వేసామనుకో పచ్చివాసన వస్తుంది అనమాట. నేను ప్రతి వీడియోలో మీకు అందరికీ చెప్తూనే ఉంటాను, అన్నీ వెంటనే వేయకూడదు, కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఎందుకంటే పచ్చి స్మెల్ అనేది పోవాల్సిందే మటన్ కానీ చికెన్ కానీ. ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇంకా అలాగే కారం ఒక 2 టమాటాలే. యాక్చువల్ వర్షం పడుతుంది, టమాటాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. 2 అయితే నేను వేసాను అనమాట. కారం పొడి పట్టించింది కాబట్టి రెడ్గా ఉంది, కలర్ వైజ్ బాగుంది, టేస్ట్ వైజ్ కూడా బాగుంది. అందుకని ఒక 2 స్పూన్లు అయితే నేను వేసాను, ఎక్కువగా అయితే వేయలేదు. మటన్ మా ఇంట్లో మేము ముగ్గురమే తింటాం, మా పాప అసలు తినదు. అందుకని అయితే అది కొంచెము చికెన్ అండ్ పుదీనా 2 కలిపి అయితే తను రైస్ చేసుకుంది. చాలా బాగా కుదిరింది. తను ఒకతే లాగించేసింది. మేము బాగుందనేసి అయితే మంచి ఒక్క స్పూన్ అయితే తిన్నామన్నమాట. ఇది చిన్నగా టేస్ట్గా భలే చేసుకుంటుంది తాని మందము. అందులో మేమందరం పాల్గొని అందరం తింటూ ఉంటాం అనమాట. ఇవన్నీ కలిసేటట్టు కలుపుకున్న తర్వాత వెంటనే వాటర్ అయితే ఇంక్లూడ్ చేయొద్దు. ఒక 2 minutes గ్యాప్ ఇవ్వండి. చూసారు కదా, ఇలా గ్యాప్ ఇచ్చిన తర్వాత మంచిగా గ్రేవీ అనేది పైకి వస్తుంది. అప్పుడు మనం కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. వెంటనే వాటర్ కానీ వెంటనే కారం కానీ ఇవన్నీ వేసి వెంటనే వాటర్ ఇంక్లూడ్ చేస్తే కౌసు స్మెల్ ఘోరంగా వస్తుంది. కాబట్టి టైం ఇచ్చి అవి కొంచెం పచ్చి స్మెల్ పోయిన తర్వాత వాటర్ ఇంక్లూడ్ చేసుకుంటే మటన్ కానీ చికెన్ కానీ ఏ కర్రీ అయినా కూడా వేరే లెవెల్లో ఉంటుంది. స్మెల్ వైజ్, టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఒక 2 గ్లాస్ అంటే 1.5 గ్లాస్ అయితే వాటర్ వేసాం కదా, విజిల్ అయితే పెట్టేస్తున్నాను. 3.5 విజిల్ అయితే నేను పెట్టాను. ఇంకా మీరు మీ ఇష్టం, మీరు ఒక 4 విజిల్స్ అన్నా పెట్టుకోవచ్చు. సిమ్లో పెట్టండి, హైలో పెట్టండి, మీ ఇష్టం. మటన్ అయితే కుక్ అయ్యేలా చూసుకోండి. చూసారు కదా, మటన్ అయితే 99% కుక్ అయిపోయినట్టే. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మూత తీసి ఇప్పుడు మునక్కాయలు అయితే నేను యాడ్ చేస్తున్నాను. మటన్తో పాటు మునక్కాయలు వేసామనుకో తుక్కు కింద ఉడికిపోయి అసలు మన చేతికి కూడా దొరకవు. ఎందుకంటే మునక్కాయ సెన్సిటివ్ పార్ట్, తొందరగా కుక్ అవుతుంది. కాబట్టి వాటితో పాటు వేయకుండా లాస్ట్ స్టేజ్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఆ గ్రేవీ కూడా పీల్చుకొని మంచిగా ముక్క కింద ఉడుకుతుంది. మనం తినడానికి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఈ స్టేజ్లో వేయండి. కుక్కర్లో విజిల్లో మాత్రం పెట్టొద్దు, తుక్కు అవుతుంది. కాబట్టి ఈ స్టేజ్లో వేసి ఒక 2-3 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. మునక్కాయ కూడా తొందరగా కుక్ అయిపోయినట్టే. చూసారు కదా, చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చింది. అస్సలు స్మెల్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. మసాలా కూడా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే విజిల్ పెట్టినప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను విజిల్ పెట్టినప్పుడే యాడ్ చేశాను. చాలా బాగా వచ్చింది. సండే వచ్చింది అంటే
మ్యాక్సిమం కుక్ అవ్వడానికి ఆఫ్టర్నూనే అవుతుంది మనకు, టైం అయితే అస్సలు సరిపోదు. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పుదీనా, కొత్తిమీర ఇంకేవైనా మీరు ఉన్నాయి వేసుకోండి. కొత్తిమీర అయితే నేను వేసేస్తున్నాను. కొత్తిమీర ఎక్కువగా తెచ్చారు కాబట్టి కొత్తిమీర పచ్చడి కూడా నేను చేయాలి. 2 వంటలు అయితే మన కోసం రెడీగా ఉన్నాయి. అస్సలు పని అయితే అవ్వదండి. సండే వచ్చిందంటే మినిమం 2:30, 3 అవుతుంది. తినడానికి 3 అయితే ఈజీగా అవుతుంది. ఇవన్నీ కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఫైనల్గా అయితే ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని డెకరేటివ్గా అలంకరించుకుంటే సూపర్గా ఉంటుంది. మటన్ కానీ అండ్ అందులో వేసిన మునక్కాయ కానీ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా మటన్ ఎంత యమ్మీగా ఉందో. అసలు అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ సూపర్గా ఉంటుందని చెప్పొచ్చు. మునక్కాయలు మాత్రం చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. మా ఇంట్లో కొంచెం ఫేవరెట్ మునక్కాయ తినేవాళ్ళు ఉన్నారు. నా కోసం నేను అంతేం ఆలోచించుకోను, చాలా తక్కువనే తీసుకుంటాను. దేని గురించి అయినా మనం తర్వాత తినొచ్చులే అనే స్టేజ్లో అయితే పెట్టేస్తామన్నమాట. మునక్కాయలు ఈ లాస్ట్ లో వేసుకోండి. ఇమీడియట్గా వేసి అయితే కుక్ చేయొద్దు. అనవసరంగా ముక్క అయితే తుక్కుగా పాడవుతుంది. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాగే మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.